కటౌట్లు, డప్పులు, కార్యకర్తల నినాదాలు, నాయకుల ఖద్దరు వేషాలు, అభిమానం పేరుతో కొందరి మూర్ఖుల ఆత్మహత్య బెదిరింపులు, మధ్యలో జాతీయ నాయకులు వ్యూహాల పేరుతో సమావేశాలు, మీడియా మైకులతో హడావిడి. ఇది ఎన్నికల ఫలితాలకు ముందు వరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయమైన గాంధీ భవన్ పరిస్థితి. అలా సందడిగా కలకలలాడిన గాంధీ భవన్ వారం రోజులుగా బోసిపోయింది. ఓటమి తర్వాత పెద్ద నాయకులెవరూ అటువైపు కన్నెత్తి చూడడం లేదు. పార్టీ అధిష్టానం గతంలో ఎన్నడూ లేని విధంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనిచేసినా ఫలితాలు దారుణంగా ఉండి ఉద్దండులుగా భావించిన సీనియర్ నేతలు సైతం ఓడిపోవడంతో నాయకులు, కార్యకర్తలు నైరాశ్యంలో పడ్డారు. ఓ పక్క రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేతలంతా ఓటమి నుంచి తేరుకోలేక ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో కాంగ్రెస్ నేతల్లో కొత్త చర్చ మొదలైంది. గడువులోగా పంచాయతీ ఎన్నికలను నిర్వహిస్తామని గులాబీ దళపతి కేసీఆర్ సారథ్యంలోని ప్రభుత్వం ప్రకటించి దూకుడుగా ముందుకు వెళుతుంటే కాంగ్రెస్లో మాత్రం ఎలాంటి కార్యాచరణ కనిపించడం లేదు. కనీసం పార్టీలోని కింది స్థాయి నాయకులు, కార్యకర్తలకు ఎవరూ భరోసా కూడా ఇవ్వడం లేదు. మరీ ఇంతటి బలహీన నాయకత్వాన్ని చూసి కరుడుగట్టిన కాంగ్రెస్ కార్యకర్తలే ఇక పార్టీలో ఉండి ప్రయోజనం ఏముందని, ఓడిపోతే కనీసం పార్టీ కార్యాలయానికి కూడా రాలేని నాయకులను నమ్ముకుంటే ఇక మా భవిష్యత్తుకు భరోసా ఎక్కడ ఉంటుందని చర్చించుకుంటున్నారంటే కాంగ్రెస్ ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతోంది. ఎన్నో సంవత్సరాలు అధికారాన్ని అనుభవించిన నాయకులు కూడా ఇలా ఓటమికి కుంగిపోవడమేంటో, కేవలం ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే హడావిడి చేసి మిగిలిన సమయం అంతా వృధాగా పోనిచ్చి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం ఎలానో వీళ్ళకే తెలియాలి. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఎన్నికల ముందు అప్పటి మంత్రి, నేటి టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చెప్పినట్లు ఫలితాల తర్వాత గాంధీ భవన్కి తాళాలు పడడం మాత్రం పక్కా అని చెప్పిన మాటను ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ తూచా తప్పక పాటిస్తున్నట్లు అర్థమవుతోంది. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు మేలుకొని ప్రజాక్షేత్రంలోకి వచ్చి కార్యకర్తలకు ధైర్యం చెప్పి భరోసా ఇస్తూ కనీసం ఈ పంచాయతీ ఎన్నికలకు కొంతవరకు అయినా సిద్ధం కాకపోతే కేటీఆర్ చెప్పినట్లు గాంధీ భవన్కి శాశ్వతంగా తాళాలు వేసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. ఎందుకంటే కార్యకర్తల హడావిడి లేకుంటే తాళాలు తెరిచినా మూసినా పెద్ద తేడా ఉండదు కాబట్టి. For more videos, please subscribe Yuva TV.